జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూస్ను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకున్నా. అంతేకాదు వీడియో అంతా విన్న తర్వాత నేను చెప్పింది కరెక్టేనా కాదని చెప్పేసి మీరు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలి మీ అభిప్రాయాలు. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ న్యూస్. చెప్పిన తర్వాత మీకే అర్థమవుతుంది. దేశంలోనే నెంబర్ 1 టెర్రరిస్టు ఈ రాహుల్ గాంధీనే. రాహుల్ గాంధీ అంతటి దేశద్రోహి మరొకరు లేరు. ఈ మాట చెప్పింది నేను కాదు, సాక్షాత్తు కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టు ఆయన పేరు. అసలు ఈ కేంద్ర మంత్రి ఎవరు, ఏం మాట్లాడినాడో చూద్దాం. రవనీత్ సింగ్ బిట్టు పంజాబ్లోని లుధియానాకు చెందిన రాజకీయ నాయకుడు. ఒక్క లుధియానాకు మాత్రమే కాకుండా మొత్తం పంజాబ్లో రవనీత్ సింగ్ బిట్టుకు మంచి క్రేజ్ ఉండాలి. ప్రస్తుతం ఏంటంటే నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో మంత్రిగా పనిచేస్తూ ఉన్నారైనా. ఈ కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టును మన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ గారితో పోల్చుకోవచ్చు. ఎందుకంటే హిమంత బిశ్వా శర్మ గారి మాదిరిగానే ఈ రవనీత్ సింగ్ బిట్టు మోట కాంగ్రెస్ పార్టీలో పనిచేశాడు. అయితే ఈ రాహుల్ గాంధీ విధానాలు, ఓటు బ్యాంక్ రాజకీయాలు నచ్చక భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినారు. రవనీత్ సింగ్ బిట్టుకు ఉన్న ఈ పాపులారిటీ ఫైర్ చూసి నరేంద్ర మోడీ గారు బిట్టుకు కేంద్ర మంత్రి పదవి అయితే కట్టబెట్టినాడు. ఊరికైతే కాదు, ఆయనలో ఆ పనితనం అయితే ఉన్నది. ఊరికైతే కాదు, పంజాబ్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి బీజేపీ కనుక గెలిస్తే ఈ రవనీత్ సింగ్ బిట్టుకే పంజాబ్ ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టున్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. దాంట్లో అయితే డౌట్ ఏం లే. ఆ స్థాయి వ్యక్తి ఈ రవనీత్ సింగ్ బిట్టు. ఇక రాహుల్ గాంధీ మొన్న అమెరికా పర్యటనకు పోయి ఏం చేసినాడో, ఏం మాట్లాడినాడో, ఎవరిని కలిసినాడో మనందరికి కూడా తెలుసు. ఇప్పటికే పలు వీడియోలో మనం చెప్పుకున్నాం. జార్జ్ సోరోస్ శిష్యులను డొనాల్డ్ లూ అంటే మీరు ఏమైనా డొనాల్డ్ ట్రంప్ అనుకుంటారేమో. ఈ డొనాల్డ్ లూ అనే పర్సన్ ఈయన వేరు. అలాగే వచ్చేసి ఇల్హాన్ ఒమర్ల వంటి భారతదేశ వ్యతిరేక శక్తులను కలిసి వాళ్ళతో రహస్యమంతా జరిపినాడు. నేను ఈ సందర్భంగా ఇంకొక మాట చెప్తాను మీకు. గతంలోనే మన శత్రు దేశాలు ఏవి? పాకిస్తాన్ తర్వాత వచ్చేసి చైనా. చాలామంది ఏంటంటే చైనా వచ్చేసి మనకు శత్రు దేశం అని చెప్పి చాలామంది సామాన్యులకు తెలియదు. పల్లెల్లో ఉండే వాళ్ళకు కూడా మన శత్రు దేశం ఏంటంటే పాకిస్తాన్ అనే అంటారు. ఎందుకంటే మన బ్లడ్లో ఆ మాదిరి ఉండాలి. కానీ విషయం ఏంటంటే మనకు తెలియని, అంటే భారతదేశంలో అందరికీ తెలియని శత్రు దేశం ఏంటంటే చైనా. ఆ చైనా రాయబాటులో కూడా రహస్య మంత్రాలు జరిపింది ఎవరు అంటే ఈ హింసించే 24వ రాజు పులికేసి ఎవరు? ఈ రాహుల్ గాంధీ. అలాంటి ఆయన మన భారత వ్యతిరేక శక్తులతో మంత్రాలు జరిపినాడు. అంతేకాకుండా భారతదేశం గురించి, భారత ప్రభుత్వం గురించి అడ్డమైన కారు కూతురన్నీ కూర్చున్నాడు. అసలు సూటిగా చెప్పాలంటే రాహుల్ గాంధీ ఒక భారతీయునిగా అమెరికాకైతే పోలా, ఒక పాకిస్తాన్ వాడి మాదిరిగా అమెరికాకు పోయినాడు. ఎందుకంటే చెప్పాలంటే పాకిస్తాన్ వాళ్ళకి ఈయన మాట్లాడిన మాటలన్నీ ఎక్కువగా ఫేవర్ అయినాయి. ఈ విషయాన్ని నేను చెప్పడంలే, ఒక అమెరికా పత్రికనే వెల్లడించింది. ఏమని చెప్పింది? ఈయన మాటలు చూస్తూ ఉంటే ఈయన ఒక భారతీయుడు మారి అనిపించలేదు, ఈయన ఏమైనా పాకిస్తాన్కి ఏమన్నా ఈయన ఏదో ప్రతినిధి మారి మేము అనుకుంటున్నామని చెప్పేసి అమెరికా పత్రికలే చెప్పినాయా, నేను చెప్పలేదు. దీంతో రాహుల్ గాంధీ అమెరికాలో భారతదేశం పరువు తీయడం చూసి తట్టుకోలేకపోయినటువంటి కేంద్ర మంత్రి ఎవరు? ఈ రవనీత్ సింగ్ బిట్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినారు. అలాగే ఏంటంటే రెచ్చిపోయి మాట్లాడినాడు. ఎందుకంటే ఆయనలో భారతీయ రక్తం ఉండాలి, ఆయనలో రాహుల్ గాంధీలో లేకపోవచ్చు, ఈయనలో ఉండాలి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడతా ఈ దేశంలో అసలు నిజమైన టెర్రరిస్ట్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా ఈ రాహుల్ గాంధీనే. మన ఏజెన్సీలు ఈ తీవ్రవాదులను పట్టుకోవడానికి ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు, ఒక్క రాహుల్ గాంధీని పట్టుకుంటే చాలు. ఈ ప్రపంచంలో నెంబర్ 1 టెర్రరిస్ట్కు అవార్డు ఇవ్వాలంటే అది ఒక రాహుల్ గాంధీకి ఇస్తే సరిపోతుందని చెప్పి మాట్లాడాడు. ఈయన అమ్మనా సాగొట్టాడు స్వామి, ఫీజులు ఎగరగొట్టాడు. అసలు ఈ మారి ఎవరు మాట్లాడగలుగుతారు? మీరు ఒకసారి ఆలోచించండి. ప్రజలారా గమనించండి. రాహుల్ గాంధీ ఏనాడు ఒక భారతీయుని మాదిరిగా ప్రవర్తించలేదు. అతను ఎక్కువగా ఏంటంటే విదేశాల్లోనే నివసిస్తూ ఉంటాడు. విదేశాలకు వెళ్ళినప్పుడల్లా భారతదేశం గురించి, భారతీయుల గురించి తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాడు. ఒక్కసారి అమెరికాలో రాహుల్ గాంధీ ఎవరిని కలిసినాడో చూడండి, మీకే అర్థమవుతుంది అని చెప్పినాడు. అవును కదా, ఆయన కలిసినల్లా ఎవరినంటే భారత వ్యతిరేక శక్తుల్ని. అసలు విదేశాలకు వెళ్ళి మాతృదేశం పరువును ఎవరైనా తీస్తారా ఆలోచించండి. ఈ ప్రపంచంలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు ఎవరు? మనకు తెలిసి అయితే మన దేశ వ్యతిరేక శక్తులు దావూద్ ఇబ్రహీము, హఫీజ్ సయీద్ లాంటి వాళ్ళు. అలాగే ఏంటంటే వేర్పాటువాదులు అంటే ఎవరు? ఈ కాశ్మీర్ వేర్పాటువాదులు, ఒక రంగా చెప్పాలంటే ఆ తీవ్రవాదులు. వీళ్ళు ఏంటంటే ఈ బాంబులు, గన్సు, ఈ మందుగుండును తయారు చేసి, అలాగే ఏంటంటే ఈ మాఫియా ముఠాలన్నమాట. వీళ్ళంతా కూడా వీళ్ళు రాహుల్ గాంధీని ఇష్టపడతారు. ఎవరు? మీకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నానో?
ఎవరైతే దేశ వ్యతిరేక శక్తులు, హిందూ వ్యతిరేక శక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ మహానుభావుని ఇష్టపడతారయా. వీళ్ళు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను, ఆయన వ్యాఖ్యలకి ఏంటంటే మద్దతు పలుకుతారు. ఇక ఈ దేశాన్ని బాంబులతో పేల్చేస్తా, భారతదేశ విమానాలను అలాగే ట్రైన్లను షూట్ చేస్తా అని చెప్పి భారతదేశాన్ని బెదిరిస్తున్న వాళ్ళు అంటే ఎవరు? ఈ ఖలిస్తాన్ తీవ్రవాదులు. ఇప్పుడు ఏ మాత్రం సిగ్గుపడకుండా ఈ రాహుల్ గాంధీకి సపోర్ట్ చేస్తున్నారు. అంటే భారతదేశానికి ముప్పుగా పరిణమించినటువంటి ఏ తీవ్రవాది అయినా సరే రాహుల్ గాంధీకు మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ రాహుల్ గాంధీ వ్యాఖ్యలను వెనకేసుకొస్తున్నారు. ఈ తీవ్రవాదులందరికీ రాహుల్ గాంధీనే పెద్ద దిక్కైనాడు. అందుకే చెప్తున్నా, ఈ భూ ప్రపంచంలో రాహుల్ గాంధీనే అతిపెద్ద టెర్రరిస్టు. రాహుల్ గాంధీని అరెస్ట్ చేస్తే మన దేశంలో సగానికి సగం తీవ్రవాద ఘటనలు అయితే తగ్గిపోతాయంటూ కేంద్ర మంత్రి ఎవరు? ఈ రవనీత్ సింగ్ బిట్టు కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. నిజంగా మనస్ఫూర్తిగా అడుగుతున్నా, ఆయన చెప్పిన దాంట్లో ఏమైనా లోపాలు ఉన్నాయా? ఆయన చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉన్నదా? తప్పు ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పనిసరిగా ఈయన మాట్లాడిన మాటలు వైరల్ కావాలా, ప్రతి ఒక్కరికి తెలియాలా. ఏముండదు ఆయన చెప్పిన దాంట్లో నిజం ఉండదంటే నిజం ఉండదు అనుకుంటారు, లేదంటే ఆయన మాటల్లో తప్పు, ఆయన వ్యాఖ్యలు తప్పు అని చెప్పి చెప్తారు. అంతే కదా. మీ అభిప్రాయం ఏందో తప్పకుండా తెలియజేయండి. కానీ ఏంటంటే ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ అవ్వాలి. రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని అందరినీ కూడా. అలాగే ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, మన న్యూస్ అఖండ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన న్యూస్ అఖండ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, కోఆపరేట్ చేయండి. జై శ్రీరామ్.